ఈరోజు యోగా కార్యక్రమానికి మీకు స్వాగతం. మనకుండేటువంటి దుఃఖానికి కారణం మన యొక్క అవగాహన ప్రమాణం ఏమిటో తెలియకపోవడం వల్ల. ఎందుకు ప్రమాణం అనేది తెలుసుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయలేదంటే విపర్యం వల్ల. మిథ్యాజ్ఞానం మతద్రూపం ప్రతిష్టాయ విపర్యాయ. వేదం చెప్పేది మొత్తం ఆత్మవిద్య అన్న, సనాతన ధర్మం అన్న, ఆధ్యాత్మికత అంటే కేవలం అవిద్యని తొలగించడమే. సో మనం ధర్మాన్ని ఉల్లంఘించడం వల్లనే దుఃఖం. ఈ శరీరానికి మనసుకు సంబంధించిన ప్రతి విషయం యొక్క ధర్మం, పరమార్థ ధర్మం తెలిసిందంటే, ప్రమాణం తెలిసిందంటే ఆ విషయం రాదు. సో మన సృష్టి క్రమం అనేది కూడా ప్రాక్టీస్ చేయబోతున్నాం. అంతే కదా, రక్షణా క్రమం కూడా. స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ అంటాం. వెయిట్ ట్రైనింగ్ అంటే ఏం చేస్తావు? డంబెల్స్ ఎత్తుదాం, డబ్బల్. నేను ఈరోజు 200 కిలోలు ఎత్తున్నా, నేను 50 కిలోలు ఎత్తున్నా, ఇట్లా 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 జిమ్కి వెళ్ళి కండ వచ్చిందా లేదా, ఎలా వచ్చిందా లేదా, నేను అల్లు అర్జున్ లాగా ఉన్నానా, ప్రభాస్ లాగా ఉన్నానా, లేకపోతే షారూఖ్ ఖాన్ లాగా ఉన్నానా, రితిక్ రోషన్ లాగా ఉన్నాను, అంటే సినిమా స్టార్ లాగా ఉన్నాను, మాటికి చూసుకొని ఈ కండరం. సో దానివల్ల ఏమవుతుందయ్యా, నీ గుండె ఏమవుతుంది? ఆ కండరం పలుచగా ఉంటే పర్వాలేదు. లేదు సార్, నా కండ ఇంత లావుగా ఉండాలి. మరి ఆ కండ లావుగా కావడంగా నీ గుండె కూడా, నీ గుండె యొక్క బయటి కండరం ఏదైతే ఉంటుందో కాన్సెంట్రిక్ హైపర్ట్రోఫీ అంటది, మందంగా తయారవుతుంది. నీ బీపీ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మీ మజిల్స్, బల్క్ మజిల్స్ ఎవరున్నాయో వాళ్ళ బీపీ చెక్ చేయండి. అదే 40 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తే వాడి యొక్క బ్లడ్ ప్రెషర్ చెక్ చేయండి. రెస్ట్ మెటబాలిక్ రేట్ చూసుకోండి. రాత్రిపూట వాడి యొక్క విశ్రాంతి సమయంలో వాడి యొక్క హార్ట్ రేట్ చూడు. ఈ జిమ్లో బరువులు ఎత్తే వాడి యొక్క హార్ట్ రేట్ చూడు ఎంత ఉందో తెలిసిపోతుంది. వాడి హార్ట్ రేట్ 80 90 ఉంటుంది. ఈ మజిల్ ఎంత సైజు పెరుగుతుంటే వాడి యొక్క హార్ట్ రేట్ అంత పెరుగుతూ ఉంది. ఇవన్నీ అవసరమయ్యా. ఇది ఈ యొక్క వాహనానికి సంబంధించినటువంటి శాస్త్రమయ్యా. ఇవి తెలియకుండా నాకు అన్నీ, నేను ఎలా పడితే అలా వేస్తాను. ఈ వెహికల్కి ఎక్సర్సైజ్ అంటే ఎలా పడితే అలా నడిపిస్తే నీ వెహికల్ ఉంటుందయ్యా? ఎలా పడితే అలా నడిపిస్తే ఉంటుందా నీ వెహికల్? దాన్ని ఎక్కడ పడితే అక్కడ సర్వీసింగ్ ఇస్తే ఉంటుందా నీ వెహికల్? సార్ వాడు రోడ్ పక్కన వాడు 200కే వేసేస్తాడు సార్. ఎందుకు మరి సర్వీసింగ్ స్టేషన్ 2000 రూపాయలకి ఎందుకు ఇవ్వాలి సార్? పక్కన రోడ్ పక్కన వేయచ్చు కదా. నీ ఫెరారీ కారో, బెంజ్ కారో లేకపోతే అక్కడ ఇవ్వచ్చు కదా. ప్రమాణం తెలిసినటువంటి వ్యక్తుల దగ్గరే నేర్చుకోమని చెప్తున్నాడు. ఎవరైతే ప్రమాణం ఆధారంగా చెబుతారో, ప్రమాణాలతో కూడినటువంటి శాస్త్రేణ, ఆ శాస్త్రం ఎవరైతే చెబుతారో అక్కడ నేర్చుకోమని చెప్తున్నాడు. ఏది శాస్త్రం? అనుభవంతో ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే నిరూపించారో, వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళ దగ్గర నేర్చుకోమంటున్నాడు. అందుకనే ఇవన్నీ మీరు ఒక టీచర్ని ఎలా చూజ్ చేసుకోవాలో కూడా పరమాచార్యులైనటువంటి శంకరాచార్య చెప్పాడు. ఒక శిష్యుడు ఏం చూడాలి అనేటువంటి విషయం. సరే, మనం ఆ సృష్టి క్రమాన్ని మనం చేయబోతున్నాం. స్టార్ట్ చేసాం. మనకు మోకాలు నొప్పులు ఉంటాయని తెలుసుకున్నాం. ఆ మోకాలు నొప్పులు తీసివేయడానికి సృష్టి క్రమం అనేది గొప్పనైనటువంటి పద్ధతి. టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ అనేది నేను మొదలెట్టాను. సో ట్యాప్ డెన్సిటీ పెరగాలి, నీ బోన్ డెన్సిటీ తొందరగా పెరగాలి అని అంటే లేడీస్లో కానీ జెంట్స్లో కానీ ఈ మోకాలు నొప్పులు, ఆ నొప్పులు, ఆర్థరైటిస్, ఎన్ని రకాల సమస్యలు. సో ఏదైనా ఎముక సాంద్రత తగ్గింది అంటే నీ యొక్క బోన్ డెన్సిటీ తగ్గింది. దాన్ని పెంచడానికి బెస్ట్ ఏంటంటే టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్. యంత్ర యోగాలు చేసేటువంటి విభిన్న పద్ధతులు. మీరు టిబెట్కి వెళ్ళారనుకోండి, వాళ్ళ యొక్క టెక్నిక్స్ 40 మందికి మీరు అక్కడ ఆశ్రమంలో జాయిన్ అవుతాయి. ఆ 40 మందికి ఎవరు ఏం సాధన చేస్తున్నారో ఒక టీచర్కే తెలుసు. ఎవరి ప్రాక్టీస్ వాళ్ళకే ఉంటుంది. మరి 40 మంది ఒకటే దగ్గర ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్రాక్టీస్ గురించి కూడా మాట్లాడరు. యోగా కూడా అలా వ్యక్తిగతంగా నేర్పబడేది ఒక కాలంలో. అంటే నీ యొక్క శరీరానికి అనుగుణంగా నీకు ఏది అవసరమో ఆ టెక్నాలజీ నేర్పించడం. అలా కొన్ని వందల రకాలైనటువంటి, వేల రకాలైనటువంటి ఆసనాలు, వేల రకాలైనటువంటి యోగ క్రియలు.
సాక్షాత్ పరమాచార్యులైనటువంటి శంకరాచార్య 84,000 ఆసనాలు చేసాడని మా గురువుగారు అయినటువంటి కృష్ణమాచార్యులు యోగ మకరంద పుస్తకంలో రాశారండి. రామానుజాచార్యులు 64,000 ఆసనాలు వేశారంట. మధవాచార్యుల వారు 26,000 ఆసనాలు వేశారంట. సాక్షాత్ మా కృష్ణమాచార్యులు నేర్చుకున్నటువంటి ఆయన యొక్క టీచర్ అయినటువంటి శ్రీ రామ మనోహర బ్రహ్మచారి గారు 7,000 ఆసనాలు వేసేట. మా టీచర్ గారు 3,000 ఆసనాలు నేర్చుకున్నారు. నేను ఆ ఆసనాలన్నీ చిన్నప్పుడే నేర్చుకున్నాను. ఎందుకు చెప్తున్నానయ్యా? ఎందుకని శరీర తత్వం అర్థం కావాలి అని అంటే ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు, అంటే అన్నీ తెలుసుకున్న తర్వాతనే, అన్ని అనుభవం పొందిన తర్వాతనే, ప్రమాణం తెలిసిన తర్వాతనే అప్పుడు చెప్పటానికి యోగ్యత. అప్పుడు నేను చెప్పేటువంటి విషయాలు మీకు హాని కలిగించవు కదా, ఎంతో మేలు చేస్తుంది. స్వధర్మో శ్రేయ పరధర్మో నిశ్రేయ. స్వధర్మం అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే వేరే వాళ్ళకి మనం చెప్పాలి. మనసే వాంగ్మో ప్రతిష్ఠతాః అంటే ఏంటయ్యా? నువ్వు చెప్పేది నువ్వు చేయాలి, నువ్వు చేసేది చెప్పమని ఋగ్వేదం అధర్వణ వేదమే చెప్తుంది, ఋగ్వేదమే చెప్తుంది. మరి మనం కూడా అలాగే ఉండాలి. సరే, ఇలా కాళ్ళని ఎడంగా పెట్టి చూడండి. దీన్ని ఏమంటాం? ప్లాంటార్ ఫ్లెక్షన్ అంటాం. దీనివల్ల మీ యొక్క బోన్ డెన్సిటీ, మీ యాంకిల్లో ఉండేటువంటి ఎచిలిస్ టెండన్ దగ్గర నుండి, ఆ తర్వాత ఈ యొక్క టిబియా నుండి, ఈ యొక్క నీ జాయింట్ నుండి, ఈ యొక్క ఫెమరల్ నుండి, ఫెమరల్ హెడ్, ఫెమరల్ బోన్, ఫెమరల్ హెడ్ దగ్గర నుండి, సాక్రల్ ఇలియాక్ జాయింట్ నుండి మీ వెన్నుముక మొత్తం శరీరంలో కింద నుండి పైకి ఎప్పుడైతే ఇలా చేస్తారో ప్రకంపన వస్తుంది. ఆ ప్రకంపన వల్ల, ఆ వైబ్రేషన్ వల్ల, ఎలాగైతే మీరు గ్లాస్లో పిండి నింపి ఇలా కొడుతూ ఉంటే ఎలాగైతే పిండి లోపలికి వెళ్తుందో మీ యొక్క ఎముక డెన్సిటీ కూడా అలా పెరుగుతుంది. అంతేకాదు, ఇది ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ అంటాం. హార్ట్ యొక్క సామర్థ్యం చాలా పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. బ్లడ్లో ఆక్సిజన్ ప్రాణవాయువు అనేది పెరుగుతుంది. ఆక్సిజన్ కన్జంప్షన్ పెరుగుతుంది. మీ యొక్క హార్ట్ డెలివరీ కెపాసిటీ పెరుగుతుంది. చాలా తొందరగా ఆ హిమాలయాస్లో ఆక్సిజన్ ఉండదు, అందుకే వాళ్ళు అలా ప్రాక్టీస్ చేస్తారు. హిమాలయాస్లో 4,000 మీటర్ల ఎత్తుకు వెళ్ళారంటే ఆక్సిజన్ తగ్గింది, 10% ఆక్సిజన్ తగ్గింది. ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతుంది. మరి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యంగా ఎలా ఉన్నారు? సో ఇలాంటి సాధనల వల్ల. సో మనం కూడా మనకు చాలా ముఖ్యం సో ఈ పద్ధతులు అనేది. సో ఈ విధంగా కాలు ఎడంగా పెట్టి చేతులు ఇలా ముందుకు పెట్టి చూడండి. దీన్ని పెక్టరాలిస్ మైనర్ అని అంటాం. ఈ కింద దీన్ని పెక్టరాలిస్ మేజర్ అంటాం. ఈ మైనర్ మీద అంటే మీ యొక్క లంగ్స్ యొక్క కింది భాగంలో గాలిని పెంచడానికి, అక్కడ గాలి ఉండదు లంగ్స్ యొక్క కింది భాగంలో, అక్కడ ప్రాణవాయువుని పెంచి అక్కడ ఉండేటువంటి రక్తంలోకి ప్రాణవాయువుని నింపేటువంటి దాన్ని పెక్టరాలిస్ మైనర్ అంటాం. మధ్య భాగంలోకి, మీ లంగ్స్ యొక్క మధ్య భాగంలోకి పెక్టరాలిస్ మేజర్ అంటాం. దీన్ని అంటాం లంగ్స్ యొక్క పై భాగంలోకి షోల్డర్ ప్రెస్ అని అంటాం. ఈ రకాలుగా చేసేటువంటి. ఇలా అంటున్నామంటే దాని అర్థం ఏంటి? డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అని అర్థం. బెల్లో బ్రీదింగ్, బాక్స్ బ్రీదింగ్ అని అంటాం. బెల్లో బ్రీదింగ్ అంటే భస్త్రిక, దానికంటే పవర్ఫుల్ బాక్స్ బ్రీదింగ్. ఇలా ఇలా చేసి మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ ఇలా చూడండి. శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, 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 నెమ్మదిగా రెండు చేతుల్ని నెమ్మదిగా కిందకి, మళ్ళీ కుడివైపుకి శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ. గుండె వేగం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మొదలు
ఇలాంటివి చేయాలి. తర్వాత ఇలా చేయాలి. చెప్పాను కదా, శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ అంగన్యాసం. శ్వాసని పీల్చుకుంటూ ఓపెనింగ్ ద మౌంటైన్స్, బ్రింగింగ్ డౌన్ ద హెవెన్స్, స్వర్గాన్ని కిందికి తీసుకొస్తూ ఆ పర్వతాన్ని ఓపెన్ చేస్తూ ఆ హిమాలయాల్ని ఓపెన్ చేస్తూ దేవతల్ని ఆ యొక్క స్వర్గాన్ని కిందకి తీసుకొస్తూ భుజాల్ని ఫ్రీ చేస్తూ. ఎందుకు చేస్తున్నాం ఇలా? మీ యొక్క లంగ్స్ ఈ చెయ్యి ఇలా పెట్టినప్పుడు, ఇక్కడ ఆపి పెట్టినప్పుడు మీ యొక్క ఊపిరితిత్తుల యొక్క పై భాగంలోకి, మధ్య భాగంలోకి, గుండె యొక్క పై భాగంలోకి శ్వాస అనేది చక్కగా వెళ్తుంది. టైడల్ వాల్యూమ్ అంటాం. ఊపిరితిత్తుల నిండా శ్వాస నింపబడుతుంది. అదే మనకు కావాల్సింది. ఇలా చేసినప్పుడు మీ ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ లాంటివి మొత్తం బయటకు వెళ్తాయి. ఓల్డ్ ఏజ్లో లంగ్ ప్రాబ్లమ్స్, లంగ్స్లో ఫ్లూయిడ్ వచ్చిందని ఇవే సమస్యలు వస్తాయి. చూసారా? సో మీ లంగ్స్లో ఉండే ఎలాస్టమర్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ లాంటిది ఉండకూడదు. రెసిడ్యువల్ వాల్యూమ్ అంటాం, అది తక్కువ ఉండాలి. అందుకే ఇది చేస్తాం. దీనివల్ల లంగ్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. సో మళ్ళీ ఇలా వేయడం వల్ల మొత్తం ప్రాణవాయువుతో నిండిపోతుంది. సో అందుకే దీనికి వెనక శరీరానికే కాదు, మీ యొక్క ప్రాణవాయువు అనేది చాలా పుష్టి కావాలి. సో అపాన సమాన వాయువులు ఏవైతే ఉంటాయో, ఉదాహరణ వ్యానవాయువులు అయితే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయాలి. అందుకే ఈ ప్రాణాయామం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక చిన్న సెకండ్ టెక్నిక్ నేర్చుకుందాం ఇందులో. సో ఇప్పుడు కాళ్ళు మనం ఏం చేసాం? ఇలా చేసాం కదా. ఇప్పుడు సెకండ్ టెక్నిక్. సో మీరు చేతులు ఇలా పెట్టి, సో నెమ్మదిగా చూడండి, మోకాళ్ళని ఇలా ఉంచి, దీన్ని స్క్వాట్ అంటాం, ఉత్కటాసనం అంటాం. ఇలా ఉంచి కొంచెమే మీ పాదాన్ని కొంచెమే నేలపై నుండి ఎత్తండి. ఇలా మొదట్లో 5 సార్లు చేయండి. ప్రతిసారి ఇలా 1 2 3 4. ఇంతే. మీరు మరీ ఎక్కువ అలా ఎగరాల్సిన పనులు తర్వాత చూద్దాం, 2 నెలల తర్వాత చూద్దాం. ప్రస్తుతం కొంచెం ఇంతే అయితే నాకు చాలు. ఇంతే, ఆ మాత్రం చాలు. చాలా ప్రభావవంతమైనటువంటిది. కొంచెం మీ కింద వుడెన్ ఫ్లోర్ ఉంటే ఇంకా మంచిది. చెక్కతో చేసిన బల్ల ఉంది, చెక్కతో చేసినటువంటి బల్ల ఉంది, పెద్ద బల్ల ఉంది. శుభ్రంగా దాని మీద ఎక్కి చేయండి, ఇంకా బాగుంటుంది. గట్టేల మీద కంటే మీరు బల్ల మీద చేయటం, వుడెన్ ఫ్లోర్ మీద చేయటం. వుడెన్ ఫ్లోర్ అంటే ఏదో, ఇది కూడా వుడెన్ ఫ్లోరే, కానీ వుడెన్ ఫ్లోర్ కాదు, పైన పలచగా ఉండేటువంటి చెక్క అంతే. ఇది వుడెన్ ఫ్లోర్ అని అనం. వుడెన్ ఫ్లోర్ అంటే కింద సిమెంట్ ఉండదు, మొత్తం చెక్కతోనే ఉంటుంది. అందుకే ఈ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్కి బెస్ట్ ఏంటంటే చెక్కతో వేసినటువంటి బల్ల మీద. అది లేదు పర్వాలేదు, మామూలుగా నేల మీద చేయండి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయొచ్చు. కానీ అలా చేస్తే మీకు తేడా తెలుస్తుంది. మీ వుడెన్ ఫ్లోర్ మీద బల్ల మీద వేసి చూడండి, నేల మీద చేసి చూడండి, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ. మరి మీరు కూడా గుండెని చెక్ చేసుకోవాలి, గుండె వేగం ఎంత ఉందని. మరి ఎలా చెక్ చేసుకోవాలి సార్? సో మీకు ఇలా చెప్పొచ్చు. ఈ మధ్య వాచ్లు వచ్చాయి, ఎలక్ట్రానిక్ వాచ్లు వచ్చాయి. అందులో ప్రతి దాంట్లో ఎలక్ట్రానిక్ వాచ్లో ఇక మీకు గుండె వేగం తెలుస్తుంది. సో మీకు ఆక్సిమీటర్ అని అంటారు. ఆక్సిమీటర్ అనేది మీరు నెట్లో చూస్తే, గూగుల్లో వెతకండి, పల్స్ ఆక్సిమీటర్ అని అడగండి. PULSE, పల్స్ ఆక్సిమీటర్ అని అడగండి. సో మీకు ఏ 800 రూపాయలు, 900, 1000 రూపాయల లోపటే ఉంటుంది. ఒక తెప్పించి ఇంట్లో పెట్టుకోవాలి కంపల్సరీగా.
అది ఎక్కడ వాడతారో తెలుసా? ఐసీయూలో మీ ఫింగర్కి పెడతారు, ఒక చిన్న చూసారా, పెడితే ఆ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఏం కనిపిస్తుంది? నీ పల్స్ రేట్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, మొత్తం శరీర పరిజ్ఞానం మనకు ఉండాలయ్యా. అవునా? ఆ ఆక్సిమీటర్ పెట్టుకున్నామంటే నీకు అందులో చాలా ఉంటాయి. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే కేవలం నీ పల్స్ ఎంత ఉంది, నీ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలిసిపోతుంది. సో ఎంత ఉండాలి చెప్పాను కదా ఇందాక, మీ వయస్సు 220 మైనస్ మీ వయస్సు ఏదైతే వస్తుందో దానికి 80% దాటకుండా చూసుకోండి. 80-85% దాటకుండా చూసుకోండి. ఇది ఇలా చేసినప్పుడు చూసుకోండి. సో అలా చేస్తూ అక్కడ ఆపేసాను. ఎప్పుడైతే ఆ కౌంట్ అంత పెరుగుతుందో అప్పుడు ఆపేసాను. సో ఇలా 4 రౌండ్లు చేయగానే ఇలా మీ చూపుడు వేలుకో లేకపోతే ఈ మధ్య వేలుకో పెట్టుకొని చూసుకుంటే వెంటనే తెలిసిపోతుంది. మళ్ళీ దాన్ని పక్కన పెట్టాం. క్లిప్ లాగా ఉంటుంది, అది చేయికి పెట్టుకోవచ్చు. చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగానే చేయాలి. మీకు యోగా అంటే ఏమిటి, ఒక గురువు శిష్యుని నేర్పించేదేంటి, జీవించే విధానం ఏమిటని చెప్తాడు. కానీ అదేదో రెడీమేడ్గా సప్లై చేయటం కాదు, రెడీ టు స్పూన్ ఫీడింగ్ కాదు యోగా అంటే. మిమ్మల్ని యోగులుగా వేయాలి అంటే మిమ్మల్ని శాస్త్రవేత్తలుగా నేను మార్చాలి, మీ ఆలోచన ధోరణిని నేను మార్చాలి. శాస్త్రీయంగా ఎలా ఆలోచించాలి అనేటువంటి విషయం, ఎన్నో విషయాలు నేర్చుకోబోతున్నారు, నేర్చుకోవాలి కూడాను. అవి తప్పనిసరి, అది లేకుంటే అది ప్రమాణం కాదు కదా. సో అది కొనుక్కోండి. ఆర్డర్ పెడితే 2 రోజుల్లో వస్తుంది, చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇలా వేస్తే ఎందుకు, నేను కూడా చాలా ఎక్కువగా వేస్తాను, ఇలా చేస్తాను, ఆయన గుండె నొప్పి వచ్చింది పడిపోయారు, అగో ఆ కుమార్ గారు ఏదో యోగా చెప్పారయ్యా, ఆయన చావు కొట్టాడయా, నన్ను బ్లేమ్ చేస్తారు. అవునా? సో సృష్టి క్రమం అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి, ప్రమాణం అనేటువంటి విషయం అర్థం. మీరు ఏ ఎక్సర్సైజ్ ఏరోబిక్స్ కానీ అసలు మీరు జిమ్కి వెళ్తున్నా కూడా ఈ ప్రోగ్రామ్ మీరు వాచ్ చేస్తే మీరు వ్యాయామం ఏమిటనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. మీరు జిమ్కి వెళ్ళినా దేనికి ఈ ప్రోగ్రాం చూసి వెళ్ళండి ప్రతిరోజు. ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత, ఈ కార్యక్రమాన్ని మీరు వదలకుండా చూసిన తర్వాత మీలో ఉండేటువంటి అపోహలన్నీ తొలగిపోతాయి. ఓ అలాగా, అది నాకు ఎప్పుడూ తెలియదే అనేటువంటి విషయాలు మీకు చాలా తెలుస్తాయి. చాలా విషయాలు తెలుస్తాయి. వాటిని అప్లైడ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, అప్లైడ్ ఫిజియాలజీ ఇంపార్టెంట్, అప్లైడ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా అండి? సో అందుకనే సో కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఏం కష్టం అండి. సో ఎన్నింటికో పెడతాం, కానీ నేర్చుకోవాలి. జీవితకాలం పనికొచ్చేటువంటి విద్య. అందుకని ఈ విషయం శాస్త్రీయంగా చేద్దాం. సో ఇప్పుడు మనం ఇలా చేసాం. సో ఆ తదుపరి మళ్ళీ మనం నిన్నట్లాగా రక్షణ, దీన్ని ఎండ్యూరెన్స్ అని అంటాం అనుకున్నాం. ఆ తర్వాత దీన్ని సృష్టిక్రమం అని అంటాం. నెమ్మదిగా సృష్టిక్రమాన్ని మీకు నేర్పిస్తున్నాను నేను. ఈ సృష్టిక్రమం తర్వాత రక్షణాక్రమం చేయాలని చెప్పాను. సో రక్షణాక్రమం తర్వాత మళ్ళీ విన్యాసంలో, కురంటక విన్యాసంలో వేసేటువంటి సృష్టిక్రమం గురించి కూడా నేను మీకు చెప్పాను. సో ఈ విధంగా మనం నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఈరోజు సో మళ్ళీ ఒకసారి, కొంతమందికి ఈ రక్షణాక్రమం సృష్టిక్రమం అనేది కష్టంగా ఉండొచ్చు. సార్ నేను ఇవి చేయలేను, నాకు చాలా నొప్పులు ఉన్నాయి శరీరంలో, నేను ఏం చేయాలి? సో మీకు ఈరోజు యోగా ఎలా చేయాలో ఇంట్లో చెప్తాను. ఇది రికార్డ్ చేసుకోండి, ఆ విధంగా చేయండి ఇంటి దగ్గర. దీన్ని ఆధ్యాత్మిక క్రమం అంటాం. ఇది కేవలం ఉపవిన్యాసాలతో కూడినటువంటి యోగా, ఎవరైనా చేయొచ్చు. 8 సంవత్సరాల వ్యాధిగ్రస్తుని దగ్గర నుండి 80 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల వ్యాధిగ్రస్తుని వరకు ఎవరైనా చేయొచ్చు. అందుకే దీన్ని ఆధ్యాత్మిక చికిత్సా క్రమం అని అంటాం. ఈరోజు మొత్తం అదే నేను చూపిస్తాను. కేవలం అవే చేయండి, మీ శరీరం అంతా ఎంత మారుతుందో చూడండి. మీ బీపీ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది. సో ఈరోజు చేసేటువంటి ప్రాక్టీస్ ప్యూర్లీ థెరాప్యూటిక్ చికిత్స క్రమం. ఇది ప్యూర్లీ ఆధ్యాత్మిక క్రమంలో ఉంటుంది. సో ఈ 2 క్రమాలతో యోగా ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను. కొంచెం చేసే ఆసనాలు ఎలా వేయాలి, బోర్లా పడుకుని వేసేటువంటి ఆసనాలు ఎలా వేయాలి, వెలకిలా పడుకుని వేసేటువంటి ఆసనాలు ఏమేం చేయొచ్చు, తద్వారా పూర్తి ఆరోగ్యాన్ని ఎలా పొందొచ్చు అనేటువంటి విషయం కూడా మీరు నేర్చుకోవాలి కదా. ఎందుకంటే అబ్బో సార్ కుమార్ గారు నాకు ఆ జంప్ చేయడం రాదు సార్, నేను అది చేయలేను సార్, రక్షణాక్రమం నేను చేయలేను సార్, నా లోపల బలం లేదు సార్. ఏం పర్వాలేదు, యోగా అనేది అందరికీ అది సంపూర్ణ. ఎలాంటి వ్యక్తివైనా, ఎలాంటి స్థాయిలో నువ్వు ఉన్నా, నీ ఆరోగ్యం బాగోలేకపోయినా దాన్ని సరిచేసేదే యోగానయ్యా. అందుకే చెప్తున్నాను కదా. సో ఈరోజు చూడండి, ఇక్కడ నుండి మొదలెడదాం. శ్వాసను పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి,
పీల్చుకుంటూ ఇలా పైకి, వదిలేస్తూ ఇలా వెనక్కి, పీల్చుకుంటూ ఇలా పైకి, నెమ్మదిగా 2 చేతుల్ని కిందకి. ఇప్పుడు నెమ్మదిగా భుజాల్ని ఫ్రీ చేయండి. నెమ్మదిగా మీ కుడి పాదాన్ని ఎడమ పాదానికి లంబంగా ఉంచండి. శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా 2 చేతుల్ని కిందకి. ఇది ఎవరైనా చేయొచ్చు. శరీరంలో ఎక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా చేయండి. ఇప్పుడు నెమ్మదిగా 2 కాళ్ళని ఎడంగా ఉంచండి. మీ యొక్క నడుము భాగానికి చేస్తూ వెనక ఎవరో నిల్చున్నారని వాళ్ళ పాదాలని చూస్తున్నట్టుగా భావించి పూర్తిగా ఇలా తిరగండి. ఫ్రీగా, పాదాలు కదలకుండా కేవలం చేతులు మాత్రమే. ఎప్పుడైతే పూర్తిగా అలసిపోతారో అలా ఇలా చూస్తూ, ఇలా వెనక్కి చూస్తూ, ఇలా చేస్తూ. ఎందుకంటే మీరు మీ వ్యాధితో బాధపడుతున్నారు కదా, అన్ని నొప్పులు ఉన్నాయి కదా, మీరు ఇలాగే చేయాలి. ఇలా చేస్తేనే అక్కడ ఉండేటువంటి నొప్పి పూర్తిగా పోతుంది. ఇలా నెమ్మదిగా చేస్తూ, ఇప్పుడు నెమ్మదిగా మనం ఇక్కడ నుండి నెమ్మదిగా మీరు మధ్య భాగానికి వెళ్దాం. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా చూడండి, మోకాళ్ళ లోపలికి, పాదం పైకి, మళ్ళీ శ్వాసను వదిలేస్తూ ఇలా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా అలా వదిలేస్తూ, నెమ్మదిగా పీల్చుకుంటూ, నెమ్మదిగా. చూసారుగా నా శరీరం ఎలా మూవ్ అవుతుందో, ఎక్కడ రెసిస్టెన్స్ లేదు, నిరోధం లేదు. అలా తేలిగ్గా భావించాలి. మీ శరీరం తేలిగ్గా ఉన్నట్టుగా భావించండి. నెమ్మదిగా చేతులు పైకి తీసుకెళ్ళండి, చేతులను కిందకి తీసుకురండి. సో మనం చేసిన వాటిలలో 1, 2, 4 వేసాం. ఇప్పుడు 5ది ఎడమ చేయి ఇలా పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా ఇలా పైనుండి, ఎందుకంటే సర్వైకల్ స్పైన్కి, మెడ భాగానికి నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ ఇలా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ఇలా వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ ఇలా, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ఇలా, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా ఇలా చేతులు పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా చేతుల్ని కిందకి తీసుకురండి. ఇప్పుడు మీ భుజాలని ఫ్రీ చేయండి. సో మళ్ళీ మీరేం చేయొచ్చు అంటే, పూర్తిగా రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు, చేయలేనటువంటి వాళ్ళు, ఒళ్ళంతా నొప్పులు ఉంది, ఆర్థరైటిస్ ఉంది, కీళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉంది, వాతం ఉంది, వాతం చేసింది, అప్పుడు ఏం చేయాలి? సో 2 చేతులు, వెన్నుముక సమస్యలు ఉన్నాయి. సో ఇప్పుడు 2 చేతులను ఇలా ముందుకు ఉంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షుగర్ ఎక్కువగా ఉంది, ఏమి చేయలేము, అటువంటిప్పుడు ఇవి చేయాలి. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా చేతులను ముందుకు ఉంచండి. నెమ్మదిగా ఇలా పైకి తీసుకెళ్తూ కొంచెం కాలి మడమని పైకి ఎత్తండి. చూడండి, మొండాన్ని ఇలా ఎడమ వైపుకి, కుడి వైపుకి కొంచెం ఇలా అంటూ నెమ్మదిగా పైకి, మళ్ళీ నెమ్మదిగా ఇలా చేతులు నెమ్మదిగా ముందుకి, నెమ్మదిగా కాళ్ళని కిందకి తీసుకురండి. కాళ్ళని పాదాలని కింద ఆనించండి. నెమ్మదిగా చేతుల్ని ఇలా కిందకి. మళ్ళీ ఇప్పుడు సో దీనివల్ల మీ వెన్నుపూసల మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. ఆ మధ్యలో ఉండేటువంటి మృదువైనటువంటి డిస్క్ ఏదైతే ఉంటుందో అది, దాని యొక్క ఎలాస్టిసిటీ పెరుగుతుంది. అది డిస్క్ ప్రొట్రూజన్ అని అంటాం. అలాంటి వాటికి ఇది బాగా పనికొస్తుంది. ఆ తర్వాత 2వది, సో ఇది మనం నేర్చుకున్నాం కూడాను, కానీ ఈరోజు అన్ని క్రమ పద్ధతులు చెప్తాను. ఈ క్రమంలో నెమ్మదిగా ఇలా పట్టుకోండి. నెమ్మదిగా ఇలా పట్టుకొని శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, కొంచెం కాలి మడమని పైకి ఎత్తండి. ఇక్కడ మొండాన్ని తిప్పకూడదు, ఇలా అనకూడదు, ఇలా స్ట్రైట్గా ఉంచాలి. మీ మనసంతా శరీరం లోపట వెన్నుముక యొక్క ఎడమ భాగంలో మీ మనసును ఉంచండి. చూడండి, ఆ వెన్నుముక యొక్క ఎడమ భాగం అంతా సమతలంలో ఉంటుంది. సో దీన్ని కరెక్ట్ చేస్తుంది. నెమ్మదిగా చేతుల్ని ముందుకి, నెమ్మదిగా కాలి మడమని కింద ఆనించండి. నెమ్మదిగా చేతుల్ని కిందకి. ఇలాగే ఏ మాత్రం కూడా ఎక్కడ కష్టం లేకుండా దాన్నే ఆధ్యాత్మిక క్రమం అని అంటాం, దాన్నే చికిత్సా క్రమం అని అంటాం.
మళ్ళీ నెమ్మదిగా ఇలా కుడి చేయిని పట్టుకోండి, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా పైకి తీసుకెళ్ళండి, నెమ్మదిగా కాలు మడమని పైకి లేపండి. ఇప్పుడు మీ యొక్క వెనుముక కుడి భాగంలో మనసును ఉంచండి. చూడండి, కుడి భాగం అంతా సమతలంలో ఉందా లేదా చూడండి. ఎంటైర్ రైట్ సైడ్ ఆఫ్ ద వర్టిబ్రే ఫాల్స్ ఇన్ ద సేమ్ ప్లేన్. సో నెమ్మదిగా చూడండి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ముందుకి, నెమ్మదిగా చేతుల్ని నెమ్మదిగా కిందకి. చూశారు కదా, ఇలా ఇంత సింపుల్గానే ఉండాలి, ఇలాగే చేయాలి. ఏనా కైండ్లీ సర్వేంద్రియాణం నయనం ప్రధానం. among all the sensitives, these eyes are very important. Why they are called Nayana? They always to be as if newly produced eyes. Every day they should look fresh. That is a quality you have to take. Where you wear a lens, it should be of a G's quality. Where you wear a frame, it has to be the lightest, like a titanium. I'm telling you. Or a lens cleaning, your G's lens, but the cleaning. So only we have a lens cleaning. Like a G's lens cleaner, it is not natural, but ours is. It can clean, there is no other lens cleaner. They damage expensive polycarbonate sheet of your lens. You use a cheap, expensive lens, but cheap cleaning solution you use. Our cleaning solution of the optics is the best. Whether your cameras or whether your, so phone cameras or for your, so for your specs. The most expensive lens you use, glasses you use, this. It is better than this. Liquid, lens cleansing liquid. Do you know? So, after all my care is this body, so that we can nurture the soul. Every organ important. Understand?